హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక కొంతమంది హీరోలు ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేస్తూ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధిస్తారు. అయితే అలాంటి సినిమాలతో కొంతమంది హీరోలు ఓవర్ నైట్ స్టార్లుగా కూడా ఎదిగిపోతారు. ఇక పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఓ 3 సినిమాలు మరో హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. ఇక ఆ హీరోలు ఎవరో మీకు తెలుసా? ఇక ఈ 3 సినిమాలు కూడా ఒకే డైరెక్టర్ అవ్వడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ కి కథ నచ్చకనో అలాగే డేట్స్ కుదరకనో వదులుకున్నాడు. అయితే అదే సినిమాలను ఒకవేళ పవన్ కళ్యాణ్ చేసుంటేన చరిత్ర సృష్టించేవాడు. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఎందుకు మిస్ చేసుకున్నాడో మీకు తెలుసా? అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇక పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఆ 3 సినిమాలు అదే కథతో వేరే హీరో చేసి ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ హీరో ఎవరో కాదు, మన మాస్ రాజా రవితేజ్. ఇక పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇడియట్. అయితే ఈ మూవీని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకుని కథ కూడా చెప్పారట. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక పూరి జగన్నాథ్ అదే కథతో రవితేజతో తీసి బ్లాక్ బస్టర్ సాధించారు. ఇక ఆ మూవీతోనే రవితేజ ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు అని చెప్పొచ్చు. ఇక మరో 2 బ్లాక్ బస్టర్ మూవీస్ అమ్మనాన్న ఓ తమిళమ్మాయి అలాగే బిజినెస్ మ్యాన్. ఇక ఈ 2 సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ కోసమే మొదట రాసుకున్నారంట పూరి జగన్నాథ్. కానీ పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని మూవీస్తో బిజీగా ఉండడంతో ఆ 2 సినిమాలను కూడా వదులుకున్నాడు అంట. ఇక 2 సినిమాలను కూడా రవితేజతో అలాగే మహేష్ బాబుతో తీసి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధించారు పూరి జగన్నాథ్. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ 3 సినిమాల్లో ఏ సినిమా చేసింటే బాగుండేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.